హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రామ వంటకాలు. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పల్లీల చిక్కీ, వేరుశెనగుళ్ళ అచ్చు. పల్లీల చిక్కీ క్రిప్సీగా, క్రంచీగా, పర్ఫెక్ట్ కొలతలతో ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పల్లీల చిక్కీ కోసం 1 కప్పు బెల్లం పొడి, కప్పున్నర పల్లీలను తీసుకోవాలి. ఇక్కడ నేను స్మాల్ క్వాంటిటీలో చేస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే డబుల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఈ పల్లీలని స్టవ్ మీద కడాయి పెట్టి పల్లీలు దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగడానికి కనీసం 5 నిమిషాలైనా పడుతుంది. చూడండి, పల్లీలు కలర్ మారినాయి కదా. పల్లీలు బాగా వేగాయి. ఈ పల్లీలపై ఉన్న పొట్టుని తీసుకొని పల్లీలని సెపరేట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి, పొట్టు సెపరేట్ చేసిన తర్వాత పల్లీలను ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి 1 కప్పు బెల్లం, 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. పాకం వచ్చిందా లేదా ఒక బౌల్లో వాటర్ వేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి, పాకం దగ్గర పడింది. ఈ స్టేజ్లో ముందుగా మనం పొట్టు తీసి రెడీ చేసుకున్న పల్లీలను పాకంలో వేసి 2-3 నిమిషాలు కలుపుకుంటే పల్లీల చిక్కీ అనేది రెడీ అయిపోతుంది. పల్లీల మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసుకున్న ప్లేట్లోకి వేసుకొని గరిటెతో స్ప్రెడ్ చేసుకోండి. రెండు నిమిషాలు చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు బాగా చల్లారనివ్వండి. చూడండి, చల్లారిన తర్వాత పల్లీల చిక్కీ క్రిప్సీగా రెడీ అవుతాయి. చూసారు కదండి, క్రంచీగా, క్రిప్సీగా పల్లీల చిక్కీ అనేది ఎలా రెడీ అయ్యాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం.